హాయ్ ఫ్రెండ్స్, మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కక్షలు ఆర్బిట్స్ గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఒక ఊహాజనిత వక్ర మార్గం. దీనిలో ఒక వస్తువు అంతరిక్షంలో గ్రావిటీ ఆధారంగా మరొక వస్తువు చుట్టూ తిరుగును. ఈ మార్గాలు వృత్తాకార మరియు దీర్ఘవృత్తాకారంలో అంటే సర్క్యులర్ అండ్ ఎలిప్టికల్ మార్గంలో ఉంటాయి. కక్షలో తిరిగే స్పేస్ క్రాఫ్ట్కు భూమి యొక్క అతి దగ్గర స్థానాన్ని పెరిజీ అని, అత్యంత దూరమైన స్థానాన్ని అపోజీ అని అంటారు. కెప్లర్ రెండో సూత్రం ప్రకారం శాటిలైట్స్ పెరిజీ వద్ద వేగంతో, అపోజీ వద్ద నిదానంగా ప్రయాణించును. ప్రతి కక్షలో ఉపగ్రహం స్థిరంగా పరిభ్రమించడానికి దానికి అందించాల్సిన కనీస వేగాన్ని కక్ష వేగం ఆర్బిటల్ వెలాసిటీ అంటారు. ఈ కక్షలు రకాలు చూద్దాం. భూస్థిర కక్ష మొదటిది. భూస్థిర కక్ష జియో స్టేషనరీ ఆర్బిట్ జిఓ అంటారు. ఇది భూమధ్య రేఖకు 35,786 కిలోమీటర్ ఎత్తులో ఉండే కక్ష. ఈ కక్షలో శాటిలైట్స్ పశ్చిమ నుండి తూర్పుకి భూభ్రమణ కాలంతో సమానంగా భ్రమణం చెందును. దీని ఫలితంగా జియోలోని శాటిలైట్స్ ఒక నిర్దిష్టమైన స్థానంలో స్థిరంగా ఉన్నట్లు కనబడును. భూమి యొక్క భ్రమణ కాలంతో మ్యాచ్ కావాలంటే శాటిలైట్ ప్రతి సెకనుకు 3 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉండాలి. ఈ కక్షలు ఎక్కువగా టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్, వాతావరణ శాటిలైట్స్ ప్రవేశపెడతారు. ఈ శాటిలైట్స్ అధిక ఎత్తులో ఉండడం వల్ల భూమి యొక్క అధిక ప్రదేశాన్ని కవర్ చేయును. లో ఎర్త్ ఆర్బిట్ రెండోది. లో ఎర్త్ ఆర్బిట్ ఇది భూమి యొక్క ఉపరితలం నుండి 160 నుంచి 1000 కిలోమీటర్ ఎత్తులో ఉండును. అనగా మిగతా కక్షలతో పోలిస్తే ఇది తక్కువ ఎత్తును కలిగి ఉండును. భూ ఉపరితలానికి తక్కువ ఎత్తు కలిగి ఉండడం వల్ల హై రెజల్యూషన్తో చిత్రాలను సేకరించే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. ఆస్ట్రోనాట్స్ రవాణాకు ఉద్దేశించిన ఐఎస్ఎస్ కూడా ఎల్ఈఓలో ప్రవేశపెట్టబడింది. ఇది జీఈఓలోని శాటిలైట్స్ మాదిరిగా ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట మార్గంలో సంచరించకుండా అప్పుడప్పుడు కొంత వంపును కలిగి ఉండును. కావున ఎల్ఈఓలోని శాటిలైట్స్కు ఎక్కువ రూట్స్ ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఈ కక్షను అత్యంత ఎక్కువగా వినియోగిస్తారు. దీనిలోని శాటిలైట్ సెకనుకు 7.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించును. కావున భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 90 నిమిషాలు పట్టును. అనగా ఐఎస్ఎస్ భూమి చుట్టూ రోజుకు 16 సార్లు తిరుగును. వీటిలో ఉపగ్రహం కక్ష వేగం గంటకు 27,400 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కక్షల్లోని అత్యధిక ఉపగ్రహాలు ఎదుర్కొనే ప్రధాన ముప్పు అట్మాస్ఫియరిక్ డ్రాగ్, అనగా వాతావరణం చేత ఏ ఉపగ్రహాలు లాగివేయబడతాయి. భూమికి దూరంగా ఉన్న కక్షలతో పోలిస్తే దగ్గరగా ఉన్న కక్షలలో ఈ ముప్పు అధికం. మూడోది. మీడియం ఎర్త్ ఆర్బిట్ ఎంఈఓ ఇది ఎల్ఈఓ మరియు జీఈఓ మధ్య ఉండును. ఇది కూడా ఎల్ఈఓ మాదిరిగా నిర్దిష్టమైన మార్గాన్ని కలిగి ఉండదు. కావున విభిన్న రకాల శాటిలైట్స్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే సాధారణంగా నావిగేషన్ శాటిలైట్స్ని ఎక్కువగా ప్రవేశపెడతారు. నాలుగోది. ధ్రువ కక్ష పోలార్ ఆర్బిట్ ఎస్ఎస్ అండ్ ఎస్ఎస్ఓ సన్ సింక్రోనైజ్ ఆర్బిట్. ధ్రువ కక్ష భూమి ఉపరితలం నుండి 200 నుంచి 1000 కిలోమీటర్ల మధ్య ఉండును. అనగా ఎల్ఈఓ కేటగిరీకి చెందినది. అయితే ఈ కక్షలో శాటిలైట్స్ 2 ధ్రువాలను ఆధారంగా చేసుకుని ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించును. అప్పుడప్పుడు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు డీవియేషన్ కనిపించును. ఈ కక్షలలో సాధారణంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, సైనిక ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. ఈ రకమైన ఉపగ్రహాలు రోజులో ఏదో ఒక సమయంలో మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉండగలవు. సూర్యుని వలన ఏర్పడే భూమి యొక్క నీడలో పరిభ్రమిస్తూ ఉంటాయి. పూర్తి భ్రమణానికి సుమారు 100 నిమిషాల సమయం పడుతుంది. ఎస్ఎస్ఓ అనేది కూడా ధ్రువకక్ష. అయితే దీనిలోని శాటిలైట్స్ సూర్యునితో సింక్రోనైజ్ అవును. అనగా శాటిలైట్స్ సూర్యునికి సాపేక్షంగా ఒక స్థిరమైన స్థానంలో ఉండును. అనగా శాటిలైటు భూమిపై ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ప్రతిరోజు ఒకే సమయంలో చేరును. దీని ఫలితంగా భూమిని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఎస్ఎస్ఓలోని శాటిలైట్స్ 600 నుంచి 800 కిలోమీటర్ ఎత్తులో సెకనుకు 7.5 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించును.
ధ్రువ కక్షలలో పరిభ్రమించే ఉపగ్రహాన్ని నిరంతరం సూర్యునికి ఎదురుగా ఉంటూ భూమి చుట్టూ పరిభ్రమించేలా ప్రయోగిస్తారు. దీని అర్థం ఉపగ్రహం ఎల్లప్పుడూ ఒకే స్థానిక సమయంలో ఒకే ప్రదేశాన్ని సందర్శిస్తుంది. ఉదాహరణకు ప్రతిరోజు మధ్యాహ్నం సరిగ్గా హైదరాబాద్ నగరం మీదుగా ప్రయాణించడం. ఒక స్థలాన్ని ఒకే సమయంలో కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాల పాటు పరిశీలించడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయి. అందుకే ఈ ఉపగ్రహాలు అందించే సమాచారం వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనాల్లో ఉపయోగపడుతుంది. నిరంతరం సౌరశక్తి అవసరం ఉన్నటువంటి ఉపగ్రహాలను డాన్ టు డస్క్ ఆర్బిట్ అనే ప్రత్యేక SSPO-లోనికి ప్రయోగిస్తారు. ఈ కక్షల్లోని ఉపగ్రహాలు ఎప్పుడూ భూమి యొక్క ఛాయ ప్రదేశంలోకి వెళ్ళక సూర్యునికి ఎదురుగా ఉంటాయి. 5వ కక్ష జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTO. మార్పిడి కక్షలు ప్రత్యేకమైనవి. ఇవి ఒక కక్ష నుండి స్పేస్ క్రాఫ్ట్ మరొక కక్షకు మారడానికి ఉపయోగపడవు. బదులుగా ఉపగ్రహాలను వాటి నిర్ధారిత కక్షల కన్నా దిగువన ఉండే ఒక బదిలీ కక్షలోనికి ప్రయోగిస్తారు. అక్కడ నుంచి వాటిని లిక్విడ్ అపోజిట్ మోటార్ ల్యామ్ వంటి అంతర్నిర్మిత మోటార్లను మండించి ఉపగ్రహం లేదా అంతరిక్ష నౌక ఒక కక్ష నుండి దానిపైన ఉన్న మరో కక్షలోనికి కదిలేలా చేస్తారు. ఈ విధంగా బదిలీ కక్షల నుండి వాటి నిర్దిష్ట కక్షలకు పంపడాన్ని కక్షా పెంపు చర్యలు అంటారు. ఇవి వృత్తాకారంలో లేదా దీర్ఘవృత్తాకారంలో ఎలిప్టికల్ ఉండవచ్చు. సర్క్యులర్ కానీ ఎలిప్టికల్ కానీ ఉండవచ్చు. దీర్ఘవృత్తాకార కక్షలో భూమికి అతి సమీపంలో ఉండే స్థానాన్ని పెరిజీ అని, అత్యంత దూరపు స్థానాన్ని అపోజీ అని అంటారు. ఇది కూడా భూమి ఉపరితలం నుండి 35,080 కిలోమీటర్ల ఎత్తులో ఉండెను. రాకెట్ ఇంధనాన్ని ఆదా చేయడానికి, అత్యంత ఎత్తులో స్పేస్ క్రాఫ్ట్ను ప్రవేశపెట్టడానికి ఈ కక్ష అనుకూలం. చంద్రయాన్ 1 and 2, 3 మరియు మంగళయాన్ వంటి మిషన్స్కు ఈ కక్షలను వినియోగించడమైనది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.